అదే ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోయారన్న ధోరణిలో ఉంటే మళ్ళీ ఇదేదో హంగామా చేసి మేము కూడా ఏదో చేస్తున్నా అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలైతే ఎవరు హర్షించట్లేదు. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమన్నా దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికి కూడా మర్చిపోయారు. ఆయన జగన్ ఏదైనా చెప్తే దాని పరంగా ఏదైనా మాట్లాడడం, ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళందరి వ్యవస్థను వాడుకోవడం వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. అదే మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహకారం అందిస్తున్నారు. 7 నెలల్లో ఎవరు ఊహించని విధంగా కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ముగ్గురు కూడా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలా చెడగొట్టాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా, వాళ్ళకి రాకుండా భయపెట్టదాం, ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం. మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. మళ్ళీ అది చేసిన తర్వాత కూడా నాకు సెక్యూరిటీ కావాలి ఇవన్నీ. అంటే అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు, మాజీ సీఎం అని. రాజ్యాంగం తెలియాలి కదా, ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందో తెలియాలి కదా, ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. ఇవన్నీ కూడా తెలియకుండా ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తామనంటే ఆ రోజులు చెల్లిపోయినాయి. ప్రజలు కూడా ఈరోజు అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ తీర్పిచ్చారు. ఎప్పటికైనా సరే వాళ్ళ ఆలోచన తీరు మారాలని కోరుకుంటున్నాను. కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో బడ్జెట్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనకు ఉపయోగపడబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి టీం ఏర్పడింది. మన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు ఒక మంచి రిప్రజెంటేషన్ ఉంది, మంచి అవకాశం ఉంది. అలాగే గుంటూరుకి చెందినటువంటి ఎంపీ ఈరోజు ఒక మంచి కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా కొలీగ్గా అక్కడ ఉన్నారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన కూడా టెలికమ్యూనికేషన్స్కి ఈరోజు సహాయక మంత్రిగా ఉన్నారు. అందులో కూడా మీకు చెప్పాలంటే మొన్ననే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది. అంటే అందరూ కూడా రాసి పరేశారు, ఇంకా బిఎస్ఎన్ఎల్ తాలూకా పరిస్థితి అయిపోయిందని. అంటే ఈరోజు ఒక మంచి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా గారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వ్యక్తులు ఈరోజు అది లీడ్ చేసుకుంటూ ఈరోజు చక్కగా లాభాల్లోకి తీసుకొని వచ్చారనంటే అసాధ్యమైనటువంటి పని ఏది కూడా ఉండదు. మంచి నాయకత్వం ఉండాలి. ఆ మంచి నాయకత్వం లేకే ఈరోజు రాష్ట్రం 5 సంవత్సరాలు కూడా వెనకబడిపోయినటువంటి రాష్ట్రంగా తయారైంది. ఒకసారి ప్రజలు కూడా గుర్తించాలి. అప్పుడు 2019లో 2024లో 2 మంచి యుఫోరియాతో 2 ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. 2019లో 151 సీట్లు, ఇంకా తిరుగులేదు, 30 సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు వాళ్ళు. 2024లో మళ్ళీ అలాంటి యుఫోరియాతోనే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. అప్పుడు ఫస్ట్ 7 నెలలు, ఇప్పుడు 7 నెలలు మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు 7 నెలల్లో మేము సాధించినటువంటి సక్సెస్ అంతా కూడా నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ, లేకపోతే అదనంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అప్పుడు 7 నెలలు మీరు తీస్తే మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేశాడు. ప్రజావేదికను కూల్చినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. వచ్చిన వెంటనే ఇసుకను ఆపేశారు. ఇసుక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఇసుకని పూర్తిగా ఆపేసి అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అప్పుడు తీసుకొని వచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నాడు అప్పుడులో.
రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు తీసుకొని 250 చేశారు. అదే హామీ మేము కూడా ఇచ్చాం. 1000 పెంచుతామని చెప్పాం. 1000 ఎరియర్స్ తో పాటు 3 నెలల తాలూకా ఎరియర్స్ తో పాటు మొట్టమొదటి నెల నుంచే 4000 పెంచినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇలా ఏ ఇష్యూస్ తో కూడా కంపేర్ చేసినా సరే అప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ప్రతిపక్షం బయటకు రావడానికి లేదు, ఎవరు పల్లెత్తి మాట అనడానికి లేదు ప్రభుత్వం మీద. నిజమైనా సరే ఎవరు కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఒక మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా? ఈరోజు ప్రతిపక్షానికి అడగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు కూడా? ఎన్డీఏ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ ప్రయారిటీ, కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ప్రయారిటీ, డెమోక్రసీ ఇస్ ఎ ప్రయారిటీ. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ రాష్ట్రం కానీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో కొన్ని స్టాండర్డ్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అలాగని ఊరికే వదిలేసే పరిస్థితి కూడా ఉండదు. తప్పు ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రెడ్ బుక్ కూడా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం. డెమోక్రటిక్ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తాం. రాజ్యాంగాన్ని మేము గౌరవించుకుంటాం. ఆ పరంగానే మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రజలు విశ్వాసంగా ఒక మంచి నాయకత్వానికి ఓటేస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది 7 నెలల్లో బ్రహ్మాండంగా చేసి చూపించాం. ఇది ఒక పునాదిగా భావిస్తూ భవిష్యత్తులో ఇంకా అంచెలంచెలుగా ఇంకా డబుల్ స్పీడ్తో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో మనం ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకి ఒక పక్కన పరిష్కారం ఇస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రస్తుతాలకు ముఖ్య అంశం కూడా కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చర్చా వేదికగా జరగాలి. కేంద్రం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా మనం చేరవేయాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ మంత్రులతో ఈ మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది. అందులో నాకు గుంటూరులో ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం రావడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, ఇక్కడ మీతో పాటు పాల్గొనడం, దీనికి స్థానిక నాయకత్వం కూడా అందరూ కూడా ఈరోజు విచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. రూపాయి తాలూకా విలువది అది డైరెక్ట్ గా ఒక నిర్ణయంతో చేసుకున్నటువంటిది కాదు. ఎన్నో రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటిది. దానికి సంబంధించి ఫైనాన్స్ పరంగా కానీ దేశం పరంగా కానీ ఏవేవైతే నిర్ణయాలు తీసుకోవాలో ఖచ్చితంగా ఒక ప్రధాన అంశంగానే పెట్టుకొని తీసుకుంటున్నాం. అది ఇదిగో ఇది చేస్తే ఇది అవుతుంది అనేది లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అంశాలతో కూడినటువంటిది. అది మీరు ఎలా ఉన్నారు, మేము కూడా అలాగే భారతదేశం స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అయ్యి రూపాయి తాలూకు బలం కూడా పెరగాలనే ఆలోచనతోనే పనిచేస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం మీద ఉన్న భయాన్ని ఎక్స్పోజ్ అయింది, కానీ బ్రాండ్ ఇమేజ్ ఎందుకు ఎక్స్పోజ్ కాలేదు? బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా ఉంది. బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టే ఈరోజు వాళ్ళతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ. మీకు ఒక విషయం ఇంకోటి కూడా చెప్పాలనంటే, దావోస్ లో అన్నిటికంటే బిజియెస్ట్ గా ఉన్నది మన ఇండియా పెవిలియన్. ఆ ఇండియా పెవిలియన్ లో బిజియెస్ట్ గా ఉన్నది ఆంధ్ర పెవిలియన్. మీకు ఆయన మీద ఆ నమ్మకం, ఆ బ్రాండ్ లేకపోతే అసలు ఎవరు వచ్చి కలిసేవారే కాదు కదా. ఖచ్చితంగా వస్తున్నారు, కలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకున్న సందేహం కూడా వాళ్ళు వ్యక్తపరచాలి కదా. ఆ సందేహం ఏదైతే ఉందో ఆ సందేహం గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నష్టం ఎంతవరకు దారితీసిందనంటే ప్రజల్లో ఇంకా సందేహం ఉండిపోయింది. నేను చెప్పడానికి కూడా దానికి కారణం ఏంటంటే, ఒక నాయకత్వం తప్పు చేస్తే దాని ప్రభావం ఖండాంతరాలు దాటి కూడా దీన్ని ఎంత వేటాడుతుంటుందని దీనికి ఇది ఒక ఉదాహరణ. ఇంపాక్ట్ ఇంపాక్ట్ అది అందులో వాస్తవం లేదు. అందులో మీకు ఇంకో రకంగా చెప్పాలనంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. ఈసారి దావోస్ లో మీరు చూసుకుంటే మా అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే,
కేరళ నుంచి కూడా ఒక మంత్రి వచ్చి మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలని ఆయన కూడా పోటీ పడుతున్నారు ఈ రోజు. అంటే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా పెట్టుబడులు మా దగ్గరికే రావాలి అని ఆకర్షిస్తున్నాయి. మీకు ఒక పక్కన రాజధాని లేకుండా చేసిన రాష్ట్రం, లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేసి బ్రాండ్ ఇమేజ్ని తీసేసిన రాష్ట్రం ఒక్కసారిగా ఫస్ట్ ఇయర్ లోనే వెళ్ళి అన్ని బాగున్నాయని చెప్పి ఇచ్చేసిన మిగతా రాష్ట్రాలతో పోటీ పడడం కష్టమే కదా. అందుకనే ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూపంగా మార్చడానికి కొంత ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫియర్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా తొలగించాలి. అది ఖచ్చితంగా చేయగలిగాం. ఒక మంచి పాలసీ మేకింగ్ తో, మంచి నాయకత్వంతో, చంద్రబాబు నాయుడు గారి విజన్ తో వాళ్ళందరికీ కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది మన రాష్ట్రం మీద క్రియేట్ అయింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా హామీ ఇచ్చారు, మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అక్కడ కలిసి అక్కడే మీకు ఎంఓయూలు కూడా మేము చేస్తామన్నటువంటి హామీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. సో చాలా పాజిటివ్ గానే డావోస్ విజిట్ కూడా జరిగింది. ఏవియేషన్ కి సంబంధించి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ మన భారతదేశంలో సివిల్ ఏవియేషన్ సెక్టర్. గత 10 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు ఊహించిన విధంగా ఎయిర్పోర్ట్స్ తాలూకా కన్స్ట్రక్షన్ జరిగాయి. ఎక్కువ మంది ఈరోజు ఎయిర్ ట్రావెల్ కింద ప్రయాణం కూడా చేయడం జరుగుతుంది. ఒక నెంబర్ చెప్పాలంటే 2014లో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 2000 ఈ రోజుకి 159 ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో నిర్మించుకున్నాం. అలాగే ప్రయాణికుల తాలూకా సంఖ్య కూడా 2014 నుంచి ఇప్పటి వరకు డబుల్ చేసుకోగలిగాం. ఇందులో ఒక ప్రధానమైనటువంటి స్కీమ్, ఇంత ప్రోగ్రెస్ సివిల్ ఏవియేషన్ లో రావడానికి ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్న స్కీమ్ ని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా సివిల్ ఏవియేషన్ లో గ్రోత్ వచ్చింది. 2016లో గమ్మత్ ఏంటంటే ఆ రోజు కూడా మన తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతి రాజు గారు మంత్రిగా ఉంటే ఆ రోజు ఆ స్కీమ్ లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసినటువంటి స్కీమ్ వల్ల చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు కట్టగలిగాం, అక్కడ నుంచి కనెక్టివిటీ కూడా ఇవ్వగలిగాం. మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక ప్రపోజల్ పెట్టాం. ఉడాన్ స్కీమ్ చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ 10 సంవత్సరాలు అంటున్నారు, మరి తొందరగా ఫినిష్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయాలని రిక్వెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా అంగీకరించి మన బడ్జెట్ లో ఉడాన్ని ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా పొడిగిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రస్తావించారు. దానికి కూడా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉడాన్ అని ప్రస్తావిస్తూ స్కీమ్ ని పొడిగిస్తూ మరొక 120 డెస్టినేషన్లు కూడా కనెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక 120 ఎయిర్పోర్ట్లు కావచ్చు, వాటర్ ఏరోడ్రమ్స్ కావచ్చు, హెలిప్యాడ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా దేశం మొత్తం మీద క్రియేట్ చేసి 120 యాడ్ చేస్తామన్న లెక్క కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఉడాన్ స్కీమ్ ద్వారా 88 ఎయిర్పోర్ట్లని మనం అప్గ్రేడ్ చేసుకున్నాం, కొత్తగా నిర్మించుకున్నాం. సుమారు 1,50,00,000 మంది ప్రయాణికులకి ఉడాన్ స్కీమ్ ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించి ఆ రూట్స్ మీద ప్రయాణం చేసే విధంగా చేశాం. అంటే 10 సంవత్సరాలు ఈ లెక్క అయితే, ఈ 10 సంవత్సరాలు వచ్చే 10 సంవత్సరాల్లో 120 డెస్టినేషన్స్ కనెక్ట్ చేయాలి. అలాగే 4 crore పీపుల్ని ఈ యొక్క ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్రికుల్ని వాళ్ళందరినీ కూడా రూట్స్ కి కనెక్ట్ చేయాలన్న ఆలోచనతో ఒక మంచి స్కీమ్ ని ఏర్పాటు చేశారు. అలాగే మేము సివిల్ ఏవియేషన్ ద్వారా ఇంకో సెక్టర్ ని మేము ఆలోచిస్తుంది, ఎయిర్ కార్గో కూడా ఇంప్రూవ్ చేయాలని. ఎయిర్ కార్గో ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్ గా చేయాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. ఫార్మర్ దగ్గర నుంచి లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి మన దగ్గర ఏదైతే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఉందో, పెరిషబుల్ గుడ్స్ ఉన్నాయో, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇతర దేశాలు కూడా పంపించే నెట్వర్క్ క్రియేట్ చేస్తూ వేర్ హౌసింగ్ కానీ దానికి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని అది కూడా బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. అది కూడా మనకి చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న నగరాల్లో వస్తున్నాయో అలాంటి ప్రాంతాలకి కార్గో కనెక్టివిటీ కూడా ఒక మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తుంది. దాని మీద కూడా ఈ బడ్జెట్ ద్వారా మేము దృష్టి పెట్టబోతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, కేవలం మాత్రం అతను అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కేంద్ర మంత్రి ఏం చెప్తారు దీని మీద? ఏం చెప్తామండి, అసలు అక్కడ వాస్తవం ఎక్కడుంది? అందులో వాస్తవం ఎక్కడుంది? కాంట్రవర్సీ కోసం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సమాధానం మాకు బీసీ వర్గంలో ఉండాలని చెప్తే ఆయన బీసీ సామాజిక చెందినటువంటి వారు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అనేది అందరికీ కూడా తెలుసు. ఈ రోజు కొత్తగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఇష్టానుసారంగా పెట్టి ఇదిగో ఇలాగే మళ్ళీ చర్చ మార్చడానికి చేస్తే ఒంగోలు ఎయిర్పోర్ట్ ది ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నాం. ఫీజిబిలిటీ స్టడీ
పాజిటివ్ గా వచ్చిన తర్వాత ఆ లొకేషన్ ని ఎయిర్మార్క్ చేస్తూ ఇది చేస్తాం. యాక్చువల్ గా అయితే పైలట్ల తాలూకు కొరత లేదు, పైలట్లుగా ఎక్కువ మందే ఉన్నారు, కానీ వాళ్ళ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి. ఎక్కువ ఎయిర్లైన్స్ కూడా బయట దేశాల్లో ట్రైనింగ్ పొందిన వారు కానీ ఇతర ఎయిర్లైన్స్ లో చేసిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అది కాకుండా మన భారతదేశంలోనే ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఇక్కడ పైలట్స్ గా చెందినటువంటి వారికి వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని చర్యలు మన FTOs ఏవైతే ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెంచుతున్నాం. ఇంకా ఎక్కువగా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కూడా మన దేశంలో లాంచ్ చేయాలన్న ఆలోచనతో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు కూడా పాజిటివ్ గా అప్రూవల్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం చేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా విజయవాడలో, అలాగే రాజమండ్రిలో, కర్నూలులో ఈ అన్ని లొకేషన్స్ ఓపెన్ చేస్తున్నాం. ఎవరైనా సరే FTO ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్కూల్స్ కానీ పెట్టాలని అనుకుంటే మా తరపున సపోర్ట్ చేసి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తున్నాం. భవిష్యత్తులో పైలట్స్ ఎక్కువ మంది రావాలి, ఎందుకంటే ప్లేన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి మన భారతదేశానికి. దాన్ని ఆపరేట్ చేయడానికి పైలట్స్ కావాలి. కేవలం మన దగ్గరనే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా మన దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, మన దగ్గర CPL పైలట్ లైసెన్స్ పొందిన వాళ్ళు ఇంటర్నేషనల్ గా కూడా మనం పంపించాలనే ఆలోచనతో ఎక్కువ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేయడానికి మా తరఫున ప్రమోట్ చేస్తున్నాం. స్టేట్స్ తాలూకా సహకారంతో రానున్న కాలంలో ప్రతి స్టేట్ లో కూడా ఎయిర్ అంబులెన్స్ ని, మెడికల్ ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం.